హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది నన్ను మీరు ఏ విధంగా చికెన్ సూప్ని ప్రిపేర్ చేస్తారు అని చెప్పేసి నాకు కామెంట్ చేశారు. అందువల్లనే నేను స్పెషల్గా మీకోసం నేను ఏ విధంగా చికెన్ సూప్ని ప్రిపేర్ చేస్తానో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ చికెన్ సూప్ అయితే చాలా ఘాటుగా కొద్దిగా పుల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ముందుగా ఈ చికెన్ సూప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, నేను 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా చూద్దాము. చూడండి, ఆనియన్ 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అలాగే బీన్స్ 1 టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి అలాగే అల్లం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. పచ్చిమిర్చి 2, క్యారెట్ 1 టేబుల్ స్పూన్, అలాగే కొత్తిమీర కొద్దిగా, అదేవిధంగా సాల్ట్ రుచికి సరిపడా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ పడుతుందండి. ఈ చికెన్ సూప్ చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మిరియాల పొడి కొద్దిగా ఎక్కువే పడుతుంది. అదేవిధంగా గరం మసాలా పౌడర్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. ఇది కార్న్ఫ్లోర్ అండి, 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. అదేవిధంగా సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ సాస్ ఇది 1.5 టేబుల్ స్పూన్. ఇందులో నేను కారం యాడ్ చేయట్లేదండి. అదేవిధంగా వెనిగర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. చివరగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్ పడుతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి 1.5 టేబుల్ స్పూన్. ఇందులోకి 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 టీ గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటలు లేకుండా ఈ విధంగా ఫైన్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 లీటర్ వాటర్ని పోసుకొని ఒక 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకుంటున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, చికెన్ చాలా వరకు ఉడికిపోయిందండి, 80%. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చికెన్ అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. చూడండి, చికెన్ ఉడికించుకున్న వాటర్ అంతా కూడా ఉంది. దీంతోనే మనం సూప్ని తయారు చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చికెన్ చల్లారబడిపోయిందండి. ఈ చికెన్ పీసెస్ని ఈ విధంగా చేతులతో ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలి, లేదా మీరు కట్ చేసుకొని అయినా పర్వాలేదు. చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ని వేసుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి సూప్ కాబట్టి. చూడండి, ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ పీసెస్ని కూడా వేసేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ఉంది కదా, వాటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత చూడండి, బాగా కలర్ చేంజ్ అయ్యాయండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇందులో సాస్ని వేసేసుకుందాము. ముందుగా రెడ్ చిల్లీ సాస్ని వేసాను, తర్వాత సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలాగే ఇందులోనే వెనిగర్ని యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. పులుపు కోసం అండి, మీకు ఇష్టం లేకపోతే నిమ్మరసమైన యాడ్ చేసుకోండి, ఏదైనా పర్వాలేదు. వెనిగర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ స్టవ్ ఉంది కదండి, పక్కన పెట్టేసుకున్నాము కదా ఉడికించుకున్న చికెన్ వాటర్, దాన్ని ఇప్పుడు పోసుకోవాలి. ఈ చికెన్ వాటర్ని అంతా కూడా పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని 3-4 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు బాగా మరిగించుకోవడం వల్ల మనం వేసిన సాస్లన్నీ కూడా ఈ చికెన్ సూప్కి బాగా పడతాయి. 4 నిమిషాల తర్వాత ఈ చికెన్ సూప్ మొత్తానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ని ఉడికించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మరికొద్దిగా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్,
అదేవిధంగా మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా పోసి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నేను విడివిడిగా చేసి పెట్టుకున్నాను కదండి చికెన్ పీసెస్ అన్నిటిని కూడా వాటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పైన చల్లేసుకుందాము. స్ప్రింగ్ ఆనియన్స్ చాలా త్వరగా ఉడికిపోతాయండి, అందువల్ల నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 5 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకుందాము ఈ చికెన్ సూప్ని అంతటిని కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే సూప్ రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ చికెన్ని మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది చికెన్ కూడా. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నానండి. వెంటనే ఈ సూప్ని అంతటినీ కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి వేడివేడిగా చికెన్ సూప్ రెడీ అయిపోయింది. చాలా ఘాటుగా చాలా బాగుంటుందండి, పుల్లపుల్లగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. చలికాలంలో అయితే ఈ విధంగా చికెన్ సూప్ని ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా నచ్చుతుందండి మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.